మాజీ సీఎం కేసీఆర్ కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వము అన్నారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ చేసేవన్నీ తనకు తెలుసని, కేసీఆర్ ఉపాయాలకు తన దగ్గర మందుందని సీఎం అన్నారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. మరోవైపు కిషన్ రెడ్డిపై కూడా ఫైర్ అయ్యారు. సోనియమ్మ కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే తను చేసిన పాపం కొంతైనా పోతుందన్నారు రేవంత్. వరంగల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను వర్చువల్ గా ప్రారంభించారు. మహిళా శక్తి భవనాల్లోని ప్రత్యేకతలను వివరిస్తూ రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. వచ్చే 5 ఏళ్లలో మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు. అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతున్నామన్నారు. రాష్ట్రంలో గ్రీన్ పవర్ తీసుకొచ్చి 4,000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 లోపు పోలవరాన్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. ప్రధానమైన ఎడమ కాలువ పనుల కోసం 960 కోట్లకు టెండర్లు పిలిచామన్నారు. వచ్చే సీజన్ నాటికి అనకాపల్లికి నీళ్లు తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ కు కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో సురేష్ తో పాటు మరో 2 నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ముగ్గురిని సంగారెడ్డి జైలుకు తరలించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను కొట్టివేసింది. రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. విశాఖ అత్యాచార ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఘటనకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను, ఈవీఎంలను తరలించారు. ఇక ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక హెలికాప్టర్లతో సిబ్బందిని తరలిస్తున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మణిపూర్ అల్లర్లపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. మణిపూర్లో జరుగుతున్న విషయాలను లేఖలో రాష్ట్రపతికి వివరించారు. శాంతి భద్రతల పునరుద్ధరణ కోసం మణిపూర్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలు పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి అంటూ ఆయన చెప్తున్న వీడియోను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దీనిపై అప్రమత్తమైన అధికారులు ఇది ఫేక్ వీడియోగా తెలిపారు.